నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిల్. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక హిందువులకి వ్యతిరేకంగా ఉన్నారన్న ఒక అపవాది ఉండేది. అయితే ఇప్పుడు అది నిజమనేలాగా ఆంధ్రాలో ఒక పంతుల్ని వైసీపీ లీడర్లు దవడ పగలగొట్టి కాలుతో తన్నిన సన్నివేశాలు అయితే మనం చూస్తున్నాం. సో ఇది నిజంగానే వాళ్ళు హిందువులకి వ్యతిరేకంగా ఉన్నారా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీ వచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే హిందువులకి అగెనెస్ట్ గా ఉన్నారని వాళ్ళ మీద ఒక నింద అయితే ఉంది. కానీ అది నింద కాదు, నిజమే అనిపించేలాగా వాళ్ళు చేసే కొన్ని చర్యలు అనిపిస్తున్నాయి. అంటే గుళ్ళో పూజలు చేసుకున్న ఒక పూజారిని చెంపపైన కొట్టి కాలుతో తన్ని, సో ఇది ఇలాంటివి చూస్తుంటే నిజంగానే వాళ్ళు హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా? సో సాధారణంగా ఒక టెంపుల్లోకి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్కడ అర్చకుడిని దవడ పగలగొట్టి కాలుతోటి తన్నారు అని అంటే అది చిన్న విషయం కాదు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీడరు, ఆయన టెంపుల్కి వెళ్ళారు. ఆయన ఏదో అభిషేకం చేయించుకోవాలని చెప్పి వెళ్ళారు. అభిషేకానికి పాలు తీసుకెళ్లారు. ఆ పాలుని శివలింగం మీద సక్రమంగా పొయ్యలేదు అనేటువంటి ఉద్దేశంతో ఆ అర్చకుడిని దవడ పగలగొట్టి కాలుతోటి తన్నడము అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకి ఏమాత్రం హైందవ సాంప్రదాయాల మీద, అర్చకుల మీద గౌరవం ఉంది అని మనం ఆలోచించుకోవచ్చు. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా క్రైస్తవం పెరిగిపోతుంది, మత మార్పులు పెరిగిపోతున్నాయి అనేటువంటి ఒక ప్రచారం అయితే ఉంది. అది ప్రత్యేకించి బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో అలాంటి ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఆ ప్రచారానికి తగిన విధంగా నాకు గుర్తున్నటువంటి కొన్ని సంఘటనలు నేను రివీల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రోజుల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం, అంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి టెంపుల్స్కి టికెట్స్ ఉంటాయి. ఆ టికెట్ వెనక జెరూసలేం వెళ్ళడానికి పబ్లిసిటీ ఇచ్చారు అనేది అప్పట్లో బయటకు వచ్చింది. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రైస్తవుల్ని వీళ్ళు నామినేటెడ్ పోస్టులో కొన్ని నియమించారు అనేది కొన్ని అలాంటి ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. ఆ తర్వాత వరుసగా చాలా దేవాలయాల్లో, ఈవెన్ రామతీర్థం లాంటి దేవాలయంలో రాముడి విగ్రహానికి సంబంధించి తల నరికినటువంటి సంఘటన బయటకు వచ్చింది. ఆ తర్వాత అంతర్వేది సంబంధించినటువంటి ఈ ఊరేగింపు చేసేటువంటి రథం, ఆ రథాన్ని తగలబెట్టారు. సో ఇలాంటి సంఘటన హనుమాన్ విగ్రహానికి సంబంధించి ఒక కాలు ఎరగొట్టారు. దాని మీద ఆ రోజు కొడాలి నాని మాజీ మంత్రి ఆయన రియాక్ట్ అయ్యారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రియాక్ట్ అయ్యి ఏమైంది, హనుమాన్కి చెయ్యి రీతి ఏమైంది, కాలు రీతి ఏమైంది, విగ్రహమే కదా మళ్ళీ తయారు చేసి ఇంకొక విగ్రహం అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అలాగే అంతర్వేది రథం కాలిపోయినప్పుడు షార్ట్ సర్క్యూట్తో కాలిపోయింది, ఇంకో రథం తయారు చేపిస్తాం అని చెప్పి చాలా లైట్గా ఆయన మాట్లాడటం జరిగింది. సో దీంతో హిందూ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 2 years జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. ఆ సంఘటనలు కనుక చూసిన తర్వాత మత మార్పులు జరుగుతున్నాయని చెప్పి బీజేపీ చెప్తున్న ఆరోపణ కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కానీ నిజమేమో, ఇలాంటి సంఘటనలు అందుకే జరుగుతున్నాయేమో అని చెప్పి భావించడానికి అవకాశం ఉన్నటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఈవెన్ తాజాగా రమణ దీక్షితులు కూడా ఇలా జరుగుతుందని చెప్పి నేను అనుకోలేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఆగమశాస్త్రం ప్రకారం అక్కడ జరగటం లేదు అని చెప్పి చెప్తే ఆయన మీద కూడా ఈ మధ్యకాలంలో ఒక కేసు కూడా బుక్ చేసినట్టున్నారు. సో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన మీద ఒక అపవాదం అయితే పడింది. తర్వాత ఇంకోటి మేజర్, అంటే నాకు గుర్తున్నటువంటి సంగతులే చెప్తా, ఇలాంటివి చాలా జరిగాయి. ఇప్పుడు అన్నవరం సత్యనారాయణ స్వామి, అక్కడ పూజారులని కాంట్రాక్ట్ వేలం వేశారు. ఇది పూజలకు సంబంధించినటువంటి ఒక వేలం వేసేసి పూజారులని కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక టెండర్ అయితే ఎలా పాడుకుంటారో అలాంటి పద్ధతిలో పాడుకోవచ్చు ఎవరినైనా సరే అనేటువంటిది ఒకటి పెట్టారు. అప్పట్లో అది కలకలం సృష్టించింది. ఇలాంటివి చాలా సంఘటనలు ఉన్నాయి రివీల్ చేసుకుంటే. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సంఘటన కనుక తీసుకుంటే, నిజంగా ఈ సంఘటన విన్న తర్వాత ఈ సంఘటనని ఇది దాంతోపాటు మనం తీసుకుంటే కనుక పంచాయతీరాజ్ శాఖ నుంచి 1000 కోట్లు రిలీజ్ చేశారు అఫీషియల్గా. దేనికోసం? చర్చిలను కట్టడానికి. గవర్నమెంట్ ఫండ్ నుంచి చర్చిలను కట్టాలి. అలాగే చర్చిల్లో పనిచేసేటువంటి ఫాదర్స్కి
అలాగే ఇమాములు మసీదుల్లో పనిచేసే వాళ్ళకి గౌరవ వేతనం కింద 5,000 7,000 ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇదంతా కూడా ఆయన రాజకీయంగా ఈ సెక్టార్ని తన వైపు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒకటి. ఫక్తు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేస్తారు అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాట. హిందువుల్లో ఎలాగో ఐక్యత ఉండదు కాబట్టి ఐక్యంగా ఉండేటువంటి మైనారిటీలని తమ వైపు తిప్పుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏమో ఇక్కడ హిందువులకు వచ్చేటప్పటికి క్యాస్టిజం అనేది ఉంటుంది. సో ఆ క్యాస్టిజంని పెట్టుకొని ఓట్లు రాబట్టుకోవచ్చు అనేది ఇప్పుడు ఆల్రెడీ కనిపిస్తుంది ఆయన ఈక్వేషన్స్. రెడ్డి సామాజిక వర్గం మొత్తం నాదే, తర్వాత బీసీలు నా వాళ్ళే, ఎస్సీలు నా వాళ్ళే, నా ఎస్టీలు, నా బీసీలు అని అంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి హిందువుల్లోనేమో క్యాస్టిజాన్ని తీసుకొస్తున్నారు. ఆడికి వచ్చేటప్పటికేమో మైనారిటీ ఈక్వేషన్ తీసుకొచ్చి రాజకీయాలు చేయడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. సో హిందువులు పోలరైజేషన్ కాకుండా ఉండేదానికి క్యాస్టిజాన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే మైనారిటీలు వాళ్ళందరూ సపోర్ట్ ఎలాగో చేస్తారు. నేను క్రిస్టియన్ అనేటువంటి ఒకవైపు ఏమో క్రిస్టియన్ అంటాడు ఆయన, ఇంకొక వైపు ఏమో విశాఖకి వెళ్ళి స్వరూపానంద సరస్వతి దగ్గర రాజస్వాముల యాగం చేస్తాడు. సో ఇది పొలిటికల్ డ్రామా. ఈ డ్రామాలో అర్చకులు బలైపోతున్నారు. ఈ అర్చకులు ఎలా బలైపోతుంది? తాజాగా జరిగినటువంటి సంఘటన నేను చెప్తాను. శివాలయంలో అంటే రిపోర్ట్ జరిగింది ఏంటంటే దవడపైన కొట్టి కాలుతోటి దన్నారంట. అక్కడ అసభ్య పదజాలంతో మాట్లాడుతూ మళ్ళీ ఇది ఎక్కడ జరిగిందంటే కాకినాడ నగరంలో దేవాలయం వీధిలోని పురాతన శివాలయం ఉంది కాకినాడలో నగరంలో. సోమవారం రోజు ఈ సంఘటన జరిగింది. పాల్గొన్న పౌర్ణమి సోమవారం, ఇవాళ మంగళవారం, నిన్న సోమవారం. సో భక్తులు ఎక్కువగా ఉన్నారు. ఆ సమయంలో మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిరియాల చంద్రరావు ఆయన టెంపుల్కి వచ్చాడు. టెంపుల్కి వస్తూ అంతరాలయంలోకి వెళ్ళిపోయారు. ఆయన అంతరాలయంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి పూజా సామాగ్రిని అక్కడ ఉండేటువంటి అర్చకుడికి ఇచ్చారు. సాయి అనేటువంటి అర్చకుడు, అతని పేరు సాయి, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పూజా సామాగ్రిలో పాలు ఉన్నాయి. ఆ పాలు శివలింగం పైన సరిగా పోయలేదు అని ఆ చంద్రరావు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడే పూజారి మీద ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడ ఇంకొక అర్చకుడు సహాయ అర్చకుడిగా, మెయిన్ అర్చకుడేమో సాయి, ఇంకొక సహాయ అర్చకుడిగా వెంకట సత్యసాయి తోటి భక్తులతో, అంటే ఆయన పేరే అర్చకుడి పేరే వెంకట సత్యసాయి అలియాస్ సాయి, అందరు భక్తులతో పాటు ప్రసాదం ఇస్తున్నాడు పూజ అయిపోయిన తర్వాత. ఎవరికి? ఈ చంద్రరావు అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు మాజీ కార్పొరేటర్కి ఇస్తుంటే కోప్పడ్డాడు. కోప్పడి వాళ్ళ సమక్షంలోనే చెంప మీద కొట్టాడు. ప్రసాదం ఇచ్చేటువంటి సమయంలో చెంప మీద కొట్టాడు. సో ఏం తప్పు చేశాను, ఎందుకు చెంప మీద కొడుతున్నావు అని చెప్పి ప్రశ్నించాడు. చెంచి నాకే నువ్వు ఎదురు ప్రశ్నిస్తావా అని చెప్పి బూతులు తిడుతూ అసభ్య పదాలను తిట్టి కాలుతోటి తన్నాడు అర్చకుడిని. కాలుతో తన్ని అసభ్యాలతో దూషిస్తూ వీరంగం సృష్టించాడు. అక్కడ వీరంగం సృష్టించినటువంటి క్రమంలో అక్కడ ఉండేటువంటి భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోవడంతో పాటు అసలు అవాక్కైపోయారు. సో ఈ సంఘటన పట్ల కాకినాడ జిల్లా అర్చక సంఘం ప్రతినిధులు, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, జిల్లా దేవాదాయ అధికారి పులి నారాయణమూర్తి, తనిఖీదారు ఫణీంద్ర కుమార్తో పాటు డిఎస్పి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. ఇది పులి నారాయణమూర్తిని తనకు సంబంధించిన విషయం కాదని డిప్యూటీ కమిషనర్కి వెళ్ళి కలవాలని చెప్పి ఆయన చెప్పాడు. సో అర్చకులు ఆందోళనకు దిగారు. ఆ మేరకు ఫిర్యాదు కూడా చేశారు. సో ఈ కేసుని పెట్టడానికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే, మీరు కనుక పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ అంతు చూస్తామంటూ అక్కడ కూడా కేసు పెట్టకుండా బెదిరించారు. దీంతో ఇప్పటివరకు కేసు ఫైల్ కాలేదు. కేసు ఫైల్ కాకపోవడంతో ఈ మొత్తం కూడా అఖిల భారత ఇది ఏమైందంటే రాష్ట్ర స్థాయిలో ఇష్యూ అయిపోయింది. రాష్ట్ర సలహాదారు, దేవాదాయ శాఖ రాష్ట్ర సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్, అఖిల భారత బ్రాహ్మణ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ద్రోణం రాజు రవికుమార్ తదితరులు వీళ్ళందరూ రంగంలో దిగారు. ఇప్పుడు మాకు న్యాయం చేయాలి, మాకు క్షమాపణ చెప్పాలి, లేదంటే కేసు పెడతాం, మీరు కేసు పెడితే మీ ఎంత చూస్తామని చెప్పి అర్చకులను భయపెడుతున్నారు. ఇది కాకినాడ నగరంలో జరిగినటువంటి తాజా సంఘటన. ఒక పూజారిని చంప పగలగొట్టి కాలుతోటి తన్ని అసభ్య పదజాలాన్ని టెంపుల్ లోపలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేశాడని అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? హైందవ ధర్మం పట్ల వాళ్ళ గౌరవం ఉందా లేదా?
అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు కొన్నింటిని నేను రివీల్ చేసి ఇంకా చాలా ఉన్నాయి. సో దీన్ని బట్టి ఆలోచించుకోవాలి జగన్ విశ్వరూపు ఏంటి అనేది.